ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్, యూరియా కొరత, సాగునీటి ప్రాజెక్టులు, వర్షాకాలం వ్యాధులు తదితర అంశాలపై కేబినెట్లో చర్చ జరగనుంది. గతంలో కేబినెట్లో ఆమోదం తెలిపిన పనులపై మంత్రివర్గం సమీక్షించనుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్, యూరియా కొరత, సాగునీటి ప్రాజెక్టులు, వర్షాకాలం వ్యాధులు తదితర అంశాలపై కేబినెట్లో చర్చ జరగనుంది. అయితే గతంలో కేబినెట్లో ఆమోదం తెలిపిన పనులపై కూడా మంత్రివర్గం సమీక్షించనుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రధాన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్, యూరియా కొరత, సాగునీటి ప్రాజెక్టులు, వర్షాకాలం వ్యాధులు తదితర అంశాలపై కేబినెట్లో చర్చ జరగనుంది. గతంలో కేబినెట్లో ఆమోదం తెలిపిన పనులపై మంత్రివర్గం సమీక్షించనుంది. ఇదే అంశానికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, అంటే యూరియా కొరత మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. సో ప్రధానంగా కేబినెట్లో దీని గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో యూరియా కొరత పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల యూరియా కొరత ఉందని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మంలో మాట్లాడుతూ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియా సంబంధించి, యూరియా డిమాండ్ సంబంధించి కేంద్రాన్ని పలుమార్లు మంత్రి కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించిన కోట రాకనే ఇటువంటి ఇబ్బందులు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే బీజేపీ నుంచి మాత్రం రాష్ట్రానికి రావాల్సినటువంటి కోటాకు మించినటువంటి యూరియా కూడా అందించామని చెప్పి చేస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనిపైన కూడా కీలకంగా సమావేశంలో, కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దానికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఇవాళ జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లతో పాటు యూరియా కొరత, వర్షాకాలం, వానాకాలం సంబంధించి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కావచ్చు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, సాగునీటి విడుదలకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఇవి కాకుండా ఏదైతే జస్టిస్ పీసీ కమిషన్ ఘోషకు సంబంధించి నివేదిక అందితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన దానిపైన కూడా చర్చించబోతున్నారు. రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించబోతున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఇవాళ కేబినెట్ లో కూడా కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. వాటిపై సమీక్ష జరిపి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. రైట్ అశోక్.